సమీపింపరాని తేజస్సును వసించేవాడును నేను సర్వశక్తి కలిగిన దేవుని అన్నటువంటి ఆ దేవుడు శరీరధారి లోకంలోనికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఆయన శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. ఇది దీన మనస్సు అంటే, ఇది లోబడి ఉండడం అంటే, ఇది లొంగి ఉండడం అంటే, ఇంకా మీకు అర్థమైన చెప్పాలంటే ఇది బానిస బ్రతుకంటే. ఆయనలో అహంకారం లేదు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము, ఆయన సమీపింపరాని తేజస్సులో వసించేవాడు. అయినా ఆయనకు అహంకారం లేదు. తను తాను తగ్గించుకొని రెత్తులుగా చేసుకొని ప్రియమైన వాళ్ళరా దేన మనస్సు కలిగి శిష్యుల యొక్క పాదాలు కలిగినటువంటి ఆయన. ఈరోజు అటువంటి అనుభవం మనకుందా? ఇంకా ఆయన గురించి మనం చెప్పాలంటే 50వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడు? 1000 కొండల మీద పశువులన్నీ కూడా నాయే, పక్షులన్నీ నాయే, ఈ విశ్వమంతా నాదే, సర్వము నాదే, నేను సర్వ సృష్టికర్తను, సర్వ సృష్టికి కారణమవుతున్నటువంటి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనేం ఐశ్వర్యవంతునండి బాబు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి ఏమీ లేదంట. అవ్వా ఆయనకి ఇల్లు లేదా? తలవాల్చుకునే స్థలం లేదా? ఆయన ఆది సంభూతుడు. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ చెప్పండి మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదన్నాడు. ఇది కదా దీన మనస్సు అంటే, ఇది కదా తగ్గింపు జీవితం అంటే. ఈ రోజు మనము కూడా అటువంటి మనస్సు కావాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవుల్లా ప్రార్థన తగ్గిపోయింది, దాన్ని మీరు క్షమిస్తే.